ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండల కేంద్రంలో రైతులు ధర్నా కూర్చున్నారు. అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్‌లో, ఐకేపీ కేంద్రాల్లో అకాల వర్షాలకు ఎక్కడికక్కడ కూడా ధాన్యం తడిసిపోయింది. వాటన్నిటి కూడా కొనాలి. తడిసిపోయినటువంటి వడ్లను కొనడంతో పాటు అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందించాలంటూ సూర్యాపేట టు ఆత్మకూరేస్ రహదారిపైన ధర్నా కూర్చున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలి. సర్వే చేసి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంట పొలాలన్నిటి కూడా ఎకరానికి రూ. 30,000 ఆర్థిక సాయం అందజేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రోజంతా కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ పాఠశాల ఉన్నటువంటి రిజిస్టర్లు మెయింటైన్ చేసినటువంటి పలు రికార్డులను కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఎట్టకేలకు వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అవినీతి జరిగింది. 25 మంది విద్యార్థులు ఉంటే 50 మంది విద్యార్థులు ఇన్నేట్ పెట్టి వారికి భోజనాలు అందిస్తున్నట్టుగా ఆర్థికంగా దోపిడీ పాల్పడుతున్నారంటూ కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా తేల్చారు. దీంతో పాటు వార్డెన్ ఇతర సిబ్బంది కూడా విద్యార్థులను పట్టించుకోకుండా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులను పక్కదారి పట్టించేలాగా అన్ని అక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు నెగ్గుదేల్చారు. వారిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమం దిగారు. ఇటీవల ప్రభుత్వం తెచ్చినటువంటి స్లాట్ విధానాన్ని రద్దు చేయాలంటూ వాళ్ళు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. స్లాట్ విధానాన్ని అమలు చేసుకున్నంతో రిజిస్ట్రేషన్ కాక డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడ్డారు. వారికి ఉపాధి లభించక ఎక్కడికక్కడ కూడా నష్టాల పాలవుతున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ విధానం రాకముందుకు వందల కొద్ది రిజిస్ట్రేషన్లు అవేవి, డాక్యుమెంట్ రైటర్లకు కూడా ఉపాధి లభించేది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చేది. కానీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ప్రణాళిక లోపభూయిష్టంగా ఈ స్లాట్ విధానం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా వాపోయారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా సన్నాహక సమావేశం అత్యంత విజయవంతమైంది. ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరు కాగా పెద్ద సంఖ్యలో కూడా నియోజకవర్గ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. 27న జరిగేటువంటి సభకు ఉదయం నుంచే బారులు తీరుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకైతే చెప్పడం జరిగింది. మొత్తంగా వాళ్ళ సభ సక్సెస్తో మరొకసారి బీఆర్ఎస్ కేడర్లో జోష్ అయితే నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి సంజయ్ తీరును కూడా తీవ్రంగా విమర్శించారు. మండల స్థాయి నాయకులు మొదలు ఎమ్మెల్సీ కవిత వరకు కూడా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మరొక ప్రధాన వార్త, ధర్మపురి మండలం దమ్మనపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ అనే వ్యక్తి గత 20 ఏళ్ళుగా దుబాయ్ వెళ్తున్నాడు. అయితే ఇటీవల దుబాయ్లోని ఆల్కూస్ కంపెనీలో జరిగినటువంటి ఓ బేకరీలో జరిగినటువంటి ఘర్షణలో పాకిస్తానీల చేతిలో ఆయన మృతి చెందినట్టు, హత్య గావించబడ్డట్టు కూడా గ్రామస్తులైతే తెలిపారు. దీంతో పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అయితే ఏదో మత విద్వేషాల కారణంగానే హత్య జరిగినట్టయితే గుర్తించినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా మృతదేహాన్ని తీసుకురావాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. మరొక వార్త, కోరుట్ల పట్టణానికి చెందినటువంటి వెజ్జారపు కిషన్ అనేటువంటి వ్యక్తి దాదాపు 1980 సంవత్సరంలో మావోయిస్టులో నక్సలైట్లలో చేరాడు ఉద్యమంలో. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కనిపించకుండా పోయాడు. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్ అలాగే అనేక ప్రాంతాల్లో ఇటు ఎన్కౌంటర్లు జరుగుతున్న వేళ తన భర్త ఆచూకీ తెలపాలంటూ కూడా ఆమె భార్య కాళ్ళ వేళ్ళ పడుతోంది. తెలిసిన వాళ్ళల్లో అడుగుతోంది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. జిల్లా కలెక్టర్ను కూడా కలిసింది. మరి బెజారప్ కిషన్ అసలు ఉన్నాడా, మావోయిస్టు ఉద్యమంలో నుంచి అక్కడి నుంచి ఎన్కౌంటర్ అయ్యాడా అనేది మాత్రము తెలియాల్సి ఉండగా వీలైనంత త్వరగా ఆచూకీ కనిపెట్టాలని అయితే భార్య పుష్ప కోరుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రైతోత్సవ మహాసభను పురస్కరించుకొని ఎల్కతుర్తి దగ్గర ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సభా వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్తో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా పరిశీలించారు.
హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త ప్రశ్నించినట్లయితే జీడబ్ల్యూఎస్పీ పరిధిలోని 4వ డివిజన్లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ కాలనీకి సంబంధించిన మహిళలు మంగళహారతులతో వినయ్ భాస్కర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 4వ డివిజన్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దాంతోపాటు పెద్దమ్మగడ్డ అదేవిధంగా యాదవ్ నగర్లో బీఆర్ఎస్ జెండాను ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఐనవోల్ మండలం రామ్నగర్ గ్రామంలో ధాన్యపు కొనుగోలు సెంటర్ను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును రైతులు నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తరుగు విషయంలో ధాన్యాన్ని తీసుకుంటున్నారని, దాంతోపాటు బోనస్ డబ్బులే కావచ్చు, రవాణాకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ కావడం లేదని రైతులు నిలదీశారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకొని వెళ్ళిపోయిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసే విధంగా ఊరూరు తిరుగుతూ విజయవంతం చేసే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని ఈ సందర్భంగా దయాకర్రావు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఎడారిలా ఉన్న తెలంగాణ ప్రాంతం కేసీఆర్ పాలనలోనే సస్యశ్యామలంగా మారిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారిని కత్తితో కాల్చి వాత పెట్టినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే వాత పెట్టిన ఆయాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు సిడిపిఓకు ఫిర్యాదు చేసి 4 రోజులు అవుతున్నా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో అంగన్వాడీ కేంద్రం ముందు వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆందోళన చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను ఆయాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ తరఫున వాళ్ళంతా కూడా అడ్డుకొని వాళ్ళను కొట్టే ప్రయత్నం కూడా చేసిన సందర్భం కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున కూడా విరాళాల పరంపర కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ బంధు లబ్ధిదారులు నాయ బ్రాహ్మణులు 20,000 రూపాయల విరాళాన్ని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసము ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్కు నాయ బ్రాహ్మణులు ఈ యొక్క 20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి సబ్బండ వర్గాల ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సబ్బండ వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కూడా స్వచ్ఛందంగా సభ కోసం విరాళాలు ప్రకటిస్తున్నారంటూ కూడా ఆయన వెల్లడించారు. మొన్న రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు లబ్ధిదారు 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నిన్న ఆటో డ్రైవర్ అసోసియేషన్ 50,000 రూపాయల విరాళాన్ని, ఈరోజు నాయ బ్రాహ్మణులు కూడా 20,000 రూపాయల విరాళాన్ని ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వెల్లడించారు. అంతేకాకుండా ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ సభను పెద్ద ఎత్తున కూడా అన్ని వర్గాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరి కని రామగుండం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా తరలి వెళ్ళి కూడా సభను విజయవంతం చేస్తామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగొడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నటువంటి వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. గోదావరి కనికి చెందినటువంటి తిలక్ నగర్ చెందినటువంటి నల్ల బాలు అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రజా వ్యతిరేక విధానాలను పోస్ట్ చేసిన నేపథ్యంలో అతనిపైన తప్పుడు కేసు పెట్టడం దారుణం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కేసులకు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. అనేక పోరాటాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా అక్రమ కేసులకు ఎవరు కూడా భయపడరు అంటూ కూడా ఈ సందర్భంగా కోరకంటి చందర్ వెల్లడించారు. రానున్నది బీఆర్ఎస్ సర్కారే కాబట్టి ఖచ్చితంగా అందరూ కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా ఉండాలంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా చట్టం న్యాయం ధర్మం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా ఒకవైపు మాత్రమే ఏకరూపేణ వ్యవహరించదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులను సూచించడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ను రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసులు నిత్యం విధుల్లో ఉండేటువంటి పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ సూచించారు. అంతేకాకుండా పోలీసు ప్రతి ఒక్కరు కూడా దేహదారుడ్యాన్ని కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది సిపిఆర్ పైన అవగాహన కలిగి ఉండాలంటూ కూడా స్వయంగా సిపిఆర్ చేస్తూ పోలీసులకు వివరించారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా జూరాల ఆయకట్టుకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ రైతుల పోరాటం ఫలించింది. సాగునీటిని ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇచ్చోడ మండలంలోని ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగే నీటితో పాటు వండే పదార్థాలపై విషప్రయోగం చేసే ప్రయత్నం చేయడం కలకలం సృష్టించింది. గుర్తులేని దుండగులు ప్రభుత్వ పాఠశాలకు చొరబడి తాగే నీటితో పాటు వండే పదార్థాలపై పురుగుల మందును చల్లాడు. అయితే వంటగదిలో పురుగుల మందు వాసన రావడంతో వంట మనిషి వెంటనే ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ప్రధాన ఉపాధ్యాయురాలు వెంటనే గ్రామస్తులకు అలాగే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే విద్యార్థులు నీటిని తాగకుండా అలాగే మధ్యాహ్న భోజనం వండకుండా జాగ్రత్తల చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు చదువుకుంటారు. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. కుటుంబాల కలహాలు, మానసిక ఆందోళన కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న గులాబీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ యువతకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్లో చులకనగా ఈ పార్టీలు మారిపోయాయని, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలు ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, మరోసారి సీఎంగా కేసీఆర్ని చూడాలనుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కళ్యాణ లక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్న తులం బంగారం వెంటనే ఇవ్వాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు బోత్ నియోజకవర్గంలో పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తుందని పేర్కొన్నారు. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 రూపాయలతో పాటు తాము అధికారంలోకి వస్తే తులం బంగారాన్ని అదనంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిందని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరంన్నర గడుస్తున్నా ఇప్పటికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తారన్న తులం బంగారాన్ని ఇవ్వకుండా యువతను మోసం చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. దానికి సంబంధించి అక్కడికి తరలి వెళ్ళడానికి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు సన్నాహక సభలు నిర్వహించారు. దానికి సంబంధించి వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. వాల్ రైటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో మమేకమై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వాల్ రైటింగ్ కూడా
ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు పెద్ద మొత్తంలో కూడా వరంగల్ సభకు తరలి రావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేటలో ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు ఈరోజు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ బస్సులు నడిపేటువంటి డ్రైవర్లకు జీతాలు సరిపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈరోజు వాళ్ళు సమ్మెకు దిగడంతో ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు వచ్చేసి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత డిపోకు సంబంధించినటువంటి వాళ్ళు యాజమాన్యాలు కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మాకు జీతాలు పెంచే వరకు మేము విధుల్లో చేరే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడంతో ప్రజలైతే బస్సులు ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం రావిచెడులో ఒక వింత చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామంలో ప్రతినిత్యం కూడా సంచరించేటువంటి ఒక కోతి వానర ఎవరు ఏది పెట్టినా అని భుజించేదని చెప్పేసి ఎవరిపైన దాడి చేయడం కానీ గాయపరచడం కానీ చేయకుండా పెట్టిన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం కూడా తినుకుంటూ ఊర్లో సంచరించడంతో పాటు దేవాలయ పరిసర ప్రాంతాల్లో తిరిగేదని చెప్పేసి అది ఒక్కసారిగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో మృతి చెందడంతో గ్రామస్తులంతా కూడా ఆందోళన చెంది దేవాలయంలోనే మృతి చెందడంతో దేవుని మహిమగా దేవుడు పంపించిన వానరంగా అని చెప్పేసి వాళ్ళు అభివర్ణిస్తూ ఆ వానరానికి భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనల మధ్య శోభయాత్ర నిర్వహిస్తూ అంత్యక్రియలకు అంతిమయాత్ర చేస్తూ అంత్యక్రియలకు తీసుకెళ్లి అక్కడ ఖననం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఒక వానరానికి గుళ్ళో చనిపోవడం ఒక ఎత్తు అయితే ఆ వానరానికి అంత్యక్రియలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 54 రోజులు పూర్తవుతున్నప్పటికీ అందులో ఇంకా 6 మంది మృతదేహాలు చిక్కుకొని ఉన్నాయి. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ప్రతినిత్యం రెస్క్యూ టీములు అనుక్షణం దాంట్లో అన్వేషణ జరుపుతున్నప్పటికీ లోపల ఏవైతే పేరుకుపోయినటువంటి శిథిలాలన్నింటినీ కూడా బయటికి తొలగిస్తున్నప్పటికీ లోపల డేంజర్ జోన్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా కన్వేర్ బెల్ట్ కావచ్చు, లోకో ట్రైన్ కావచ్చు, వెలుతురు కావచ్చు, ఇవన్నీ కూడా పునరుద్ధరించినప్పటికీ ఆ మృతదేహాలు మాత్రం ఈ రోజు వరకు కూడా లభించలేదు. అయితే డేంజర్ జోన్ వరకు అయితే క్లియర్ చేసే పరిస్థితి కనిపించింది. తర్వాత డేంజర్ జోన్ వద్ద ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో భారీ ఎత్తున పాదయాత్ర ప్రారంభమైంది. వరంగల్లో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. జహీరాబాద్లోని భవానీమాత టెంపుల్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ రేజింతల్ మండలం సిద్ధి వినాయక స్వామి టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దారిపొడున బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ఎల్కతుర్తిలో జరిగేటువంటి సభ కోసం ఆయన గోడలపై పోస్టర్లు అతికించే కార్యక్రమాన్ని సదాశివపేటలో చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో తిరిగి ఆయన ప్రజల్ని సభకు తరలి రావాలని చెప్పి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే చారిత్రాత్మక సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలి రావాలని చెప్పి ఆయన కోరారు. చౌటకూరు మండలం ఏటిగడ్డ లింగంపల్లి ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. నక్కవాగులోంచి మంజీరా నదిలోకి కాలుష్య జలాలు తరలివెళ్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టారని వాళ్ళు కోరడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే మంజీరా పరివాహక ప్రాంతం అంతా కాలుష్యంగా మారిపోతున్నదని, నక్కవాగు ప్రాంతానికి సంబంధించిన కాలుష్య జలాలు కూడా మంజీరా నదిలో చేరితే విషతుల్యమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుందని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. కాలుష్య జలాల్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటును తాము అంగీకరించమని చెప్పారు. గత 3 రోజుల పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఆర్డీఓకు వినతి పత్రాలు సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి
చేగుంటలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చేగుంటలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల ఇల్లు లేని నిరుపేదలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అందులో ఇళ్లని లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత చేపట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న విపంచి ఆడిటోరియంలో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా క్యాన్సర్ చికిత్సా శిబిరం నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ శిబిరంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించినతో పాటు ఉచితంగా క్యాన్సర్ వ్యాధి చికిత్సలు కూడా చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి కిమ్స్కు సంబంధించిన డాక్టర్లతో పాటు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని సిద్దిపేట ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని 19న జరిగేటువంటి కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.